శుభాకాంక్షలు ఎవరెవరికంటే వైసీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, అన్ని బీజేపీ పార్టీ, అన్ని పార్టీలో ఉన్నటువంటి శ్రీమంతులకు ఉగాది శుభాకాంక్షలు. అన్ని పార్టీలో ఉన్నటువంటి మాలాంటి పేదలందరికీ శుభాకాంక్షలు, తెలుగుదేశంతో సహా, మా పార్టీతో సహా. ఈరోజు రాయలసీమ ప్రాంతం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కులాల కుంపట్టుగా తయారైపోయింది. ఏ గ్రామాల్లో చూసినా, ఏ పట్టణాల్లో చూసినా, ఎక్కడ చూసినా నీదే కులం, నీదే కులం. ముఖ్యంగా కమ్మోళ్లకు, కాపోళ్లకు, రెండు వర్గాలకు పాము ముంగీస వైరం ఉంది. గతంలో దాదాపు 20 సంవత్సరాలు 15 సంవత్సరాల పూర్వము ఈ రెండు వర్గాలు కలిసి గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలను ఆ బీసీలు, ఎస్సీలను అందరినీ కలుపుకొని సమన్వయం చేసుకొని పరిష్కరించుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడో ఆ రోజు నుంచి ఈరోజు ఇంకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నుంచి ఇంకా ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా అసలు చూస్తే వాళ్ళను చూస్తే వీళ్ళకి సరిపోదు, వీళ్ళని చూస్తే వాళ్ళకి సరిపోదు. మేము ఒకటే అనుకునేది, అసలు ఈ కమ్మలు మాయలాంటి వాళ్ళు బీదోళ్ళు ఎందుకు పుట్టారా అని. కాపులు కూడా అనుకుంటా అంటారు పాపం, దాంట్లో బీదోళ్ళంతా ఏంది రావనమ్మ, మనకు తినేదానికి తిండి లేదు. ఈరోజు చాలామందికి ప్రజలకు పంటలు లేవు, రైతులకు రావాల్సినటువంటి సబ్సిడీ రుణాలు లేవు, నీళ్లు లేవు గ్రామాలలో. ఎక్కడ చూసినా గ్రామ కష్యలు. ఏ ఊళ్ళో పోయినా కూడా వీడు ఆ పార్టీ అంటే వీడు ఏ పార్టీ. పాపం నాయకులు ఎన్నో ఉంటారు, వాళ్ళు మహానుభావులు, అందరికీ నమస్కారం వాళ్ళకు మీరు పెట్టిన దానికి. ఎన్నో ఉంటారు. ఆడ కచ్చలు పడడము, ఒకరికోడు కొట్టుకోవడము, చంపుకోవడము, ఆస్తులు నష్టం చేసుకోవడము, ఈ రకంగా కేసులు పెట్టించుకొని జైళ్ళకు పోయి ముగ్గిపోయి ఆర్థికంగా, సామాజికంగా సమాజంలో అనాథలుగా తయారైపోతున్నారు ఈ రెండు వర్గాలు ఉన్నటువంటి పేదోళ్ళందరూ. ఇంకా బీసీ వర్గాల గురించి చెప్తా. కులం పేరుతో, మతం పేరుతో మీకు రాజకీయ ప్రాధాన్యత ఇస్తే మీరేమో బాగా శ్రీమంతులుగా, మధ్యంతర శ్రీమంతులుగా తయారైపోయినారు. కానీ అదే కులాల్లో ఉన్నటువంటి పేదల గురించి ఎందుకు పట్టించుకోరయ్యా? మీ కులంలో ఉండే వాళ్ళు మీ పేదలకు సాయం చేయండి. పండగ పూటో, పబ్బం పూటో ఏదైనా సాయం చేయండి. పార్టీలకు అతీతంగా సాయం చేయండి. మళ్ళీ ఏమి అన్ని పార్టీల నాయకులు పెట్టుకొని కుల సంఘాల మీటింగులు పెట్టుకుంటారు మీరు. మళ్ళీ ఆ కుల సంఘాల మీటింగుల్లో ఈ కమ్మోలు కానీ, కాపోలు కానీ, మళ్ళా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, బల్జోలు కానీ, అన్ని రకాల ఎన్ని కులాలు ఉంటే కుల సంఘాల మీటింగులు పెట్టుకుంటారు. కుల సంఘాల మీటింగులు ఏం చేస్తారు? విగ్రహాలు ఓపెనింగులు ఏదో అవి ఇవి చేసుకోవడము, మనకు రిజర్వేషన్ కావాలా, అవి కావాలా, ఇవి కావాలని కోరుకుంటారు. ఎస్, రిజర్వేషన్ కావాల్సిందే. ప్రతి ఒక్కడు బాధించేవాడు, బాధపడేవాడు, సమాజంలో వెనుకబడినోనికి ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ కావాల్సింది. దానికి వ్యతిరేకం నేను కాను. కానీ కమ్మ ఈరోజు కులం పేరుతో ఎంతోమంది ఎన్నో పదవులకి ఎదిగిపోయినారు. కానీ ఎన్నో కుటుంబాలు కింద నుంచి ఎంతో కోట్లకు $1,000,000 డాలర్ల అంత సంపద సంపాదించినారు. మీ 100 సంవత్సరాలు, మీ తరంలో 100 సంవత్సరాలు, రాబో 100 సంవత్సరాలు, 100 ఏళ్ళు కాదు, తరతరాలు మీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు తినేంత సంపాదించినారు. ఇప్పటికే మీరు స్టడీ, ఆ పిల్లలు కాదు ఇప్పుడు రెడ్లలో కూడా అంతే, వాళ్ళు కూడా వాళ్ళ తరతరాలు సంపాదించినారు. కానీ కొన్ని వర్గాలలో ఎవరయ్యా క్లిక్ అవుతాడదంటే శ్రీమంతులే. కమ్మలలో శ్రీమంతులు క్లిక్ అవుతున్నారు, రెడ్లలో శ్రీమంతులు క్లిక్ అవుతున్నారు, బీసీలలో శ్రీమంతులు క్లిక్ అవుతున్నారు, ఎస్సీలలో శ్రీమంతులు క్లిక్ అవుతున్నారు, మైనారిటీలలో శ్రీమంతులు క్లిక్ అవుతున్నారు. అంటే వాళ్ళు రాజకీయంగా మీకు అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకొని మీ కులాల్లో ఉన్నటువంటి పేదలకేమన్నా మీరు సహాయం చేస్తాడరా?
కానీ కొంతమంది ఉంటారు మంచోళ్ళు వీళ్ళల్లో, కొంత 10% శ్రీమంతులుగా ఉండేవాళ్ళు, 10% నాయకులు కొన్ని సహాయ సేవా కార్యక్రమాలు ఏదో రూపాన తనకు కావలసినటువంటి రూపాలలో వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకి ఇష్టమైన రీతిలో ఎవరైనా కూడా కొంతమందికి సాయం చేస్తారు, దాన్ని కాదనిలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేం చెప్పినావు ఎన్నికల ముందు? 27 మంది డిఎస్పీలను కమ్మ సామాజిక వర్గములను చంద్రబాబు నాయుడు ప్రమోషన్లు ఇచ్చినాడు డిఎస్పీలుగా అని చెప్పినావు. ఏమయ్యా, నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఆ 27 మంది డిఎస్పీలు ఎవరు కనుక్కున్నావా? ఆయన ఇచ్చిండేది దాంట్లో ఉన్నటువంటి విధులు విధానాలకు వ్యతిరేకంగా ప్రమోషన్ ఇచ్చినామని చెప్పినావు కదా, అందరిని తొలగించు నువ్వు. ఆ 27 మంది కమ్మోలను లేదు కదా, చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇవ్వలేదు కదా. రెడ్ అంటే దాంట్లో గొల్లోళ్ళు కూడా ఉండారా, రఘువీరారెడ్డి ఉన్నాడు. రెడ్ అంటే కమ్మోళ్ళు ఉంటారు, మాలింత అనంతరెడ్డి అని ఎక్స్ఎమ్మెల్యే ఆయన ధర్మవరం, ఇంతకుముందు ఎమ్మెల్సీ కూడా. నాయుడు అంటేనే కమ్మేనా, ఇంకా ఏరే వాళ్ళు లేరా? నాయుడు అంటే బోయలలో నాయుడు ఉంటారు, బల్జోల్లో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో నాయకులు ఉంటారు, మళ్ళా ఇక్కడ కూడా కొన్ని ఏకుల నాయకులు ఉంటారు. అంటాను మళ్ళా నీకు వ్యతిరేకమా? ఏమైనా మేము కమ్మలుగా పుట్టకూడదా చెప్పు. ఈ పొద్దు మమ్మల్ని ఏం చేస్తాను నువ్వు సమాజంలో మేము తిరిగేదానికి లేదయ్యా, మమ్మల్ని అంతా గబ్బు పట్టించినావు. అట్లాగే రెడ్లల్లో కూడా పాపం ఎంతమంది పేదలు లేరా? మరి స్వయాన వివేకానంద రెడ్డిని ఎవరు చంపినారు? కమ్మలు చంపినారా? నేను అడుగుతాడా? నువ్వేం చెప్తాడావు? రెడ్లు కమ్మోళ్ళకి ఎగనెస్ట్. నేను స్వయాన మీ బాబాయ్ అయ్యా, నేను చెప్పేది మీ బాబాయిని ఎవరు చంపినారు? కమ్మోళ్ళు చంపినారా? ఉంటే ఆ పేర్లు బయటకు చెప్పు. ఎందుకయ్యా మేము కమ్మారెడ్డి ఎవరికి తెలియదయ్యా. స్వామి 20 సంవత్సరాల పూర్వము గ్రామాలలో మామ అక్క బావ అన్న అని వరుసలు పెట్టుకొని పిలుచుకొని ఒకరికోరు ఆప్యాయంగా పండగలప్పుడు పబ్బాలప్పుడు కష్టాల్లో వచ్చినప్పుడు ఒకరికోరు రెడ్డిస్ కానీ కమ్మాస్ కానీ బీసీలు కానీ అలాగే ఎస్సీలు కానీ మైనారిటీలు కానీ అందరూ కలిసి అన్నదమ్ములు మాది గ్రామాల్లో ఉంటే నువ్వు పీకే కానీ ఏకే కానీ సలహాలు విని ఈ పొద్దు గ్రామాలలో వర్గ కక్షలకు నిలయాలుగా తయారు చేసినావే. మా పేదోళ్ళ శవాల మీద మెతుకులు పేరాలేరు ఏరుకొని నువ్వు రాజకీయ లబ్ధి పొంది ఈ పొద్దు రాజ్యాన్ని పరిపాలిస్తాడు జగన్ రెడ్డి. సొయాన రాయలసీమలో ఒకటి ఉంటుంది, ఏమని ఒక ధర్మం, ఎవరైనా కూడా ప్రత్యర్థిని కూడా దొంగచాటుగా చంపకూడదు. ప్రత్యర్థిని కూడా డేటు టైము ప్లేసు పెట్టుకొని పిలుచుకొని 2 వర్గాలు కలయబడి ఒకరికోరు ఎదుర్కొని తిరగబడి నరుక్కోవడము, అది ఆ విధంగా ఉండే రాయలసీమ సంస్కృతి కాదయ్యా. ఎవడన్నా వాడమ్మా ఆపోజిట్ వాళ్ళు చంపుతారయ్యా. సొయాన మీ సిన్నాన్ని ఎవరయ్యా చంపిండేది? రెడ్డి జగన్ రెడ్డి గారు అని చెప్పు. నువ్వు ముఖ్యమంత్రి కదా, సిగ్గైతుంది మేము రాయలసీమలో పుట్టి, మాకు రాయలసీమ బిడ్డవు నువ్వు అని చెప్పుకోవడానికి మాకు సిగ్గైతుంది. ఏడ చూసినా కూడా బయట ప్రాంతంలో రాయలసీమ దొంగ నా కొడుకురా, ఈ నా కొడుకులు వాళ్ళ సొంత చిన్నాయలు చంపుతారు, వాళ్ళ అమ్మలు చంపుతారు, వాళ్ళ అన్నోళ్ళని చంపుతారు, ఆ విధంగా అందరిని చంపుతారు దొంగ నా కొడుకులు. ఈ నా కొడుకులకు అప్పులు చేద్దండ్రా అని ఇతర ప్రాంతాల్లో ఇది ప్రచారం ఉంది. ఇది ముమ్మాటికి నిజము నేను అనేది. నువ్వు ఎన్నికలప్పుడు ఏం చెప్పినావు? స్వయాన చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, సతీష్ రెడ్డి అందరూ కలిసి చంపించినారు వాళ్ళే అని నువ్వు ఏం చెప్పినావు? నువ్వు మీడియాకి ఇచ్చినావు. సరే, వాళ్ళు చంపించినారనుకో, మళ్ళీ మీ పెదనాయన కొడుకు పెట్రోల్ భాస్కర్ రెడ్డి అని అనేది ఇంతకుముందు పులివెందల కూడా, మాది కూడా పులివెందల పక్కనేప మా ఊరు కూడా, మేలసీమ అన్నే పోట్లూరు దగ్గర ఏ కొండాపురం మాది కూడా. పెట్రోల్ భాస్కర్ రెడ్డి అని మీ చిన్నాయన అనేవాడు. పెట్రోల్ బంకులు పెట్టుకొని బతుకుండేవాడు భాస్కర్ రెడ్డి. ఎవరు? రాజారెడ్డి తండ్రికి 2 భార్యలు, ఒకరు మంగమ్మ ఒకరు గంగమ్మ.
ఆ ఇద్దరు భార్యలో గంగమ్మ కొడుకులు రాజారెడ్డి, మంగమ్మ కొడుకులు వెంకటరెడ్డి, వెంకటరెడ్డి కొడుకులే భాస్కర్ రెడ్డి వాళ్ళు, గంగమ్మ కొడుకులు వీళ్ళు. ఈ విధంగా వీళ్ళు తరతరాల నుంచి ఆధిపత్య పోరుంది రెండు వర్గాలకు. ఆ విధంగా ఆధిపత్య పోరుంటే మీ నాయన అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకెందుకు బంధువులలో ఈ గలాటలని భాస్కర్ రెడ్డి గారి యొక్క సిస్టర్ చెల్లెలు ఆమెను గంగిరెడ్డి ఈసీ గంగిరెడ్డి అని ఆయన మంచి డాక్టరు, మంచి వ్యక్తిగతంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో పులివెందల ప్రాంతంలో ఉన్నటువంటి పేదోళ్ళకందరికీ వాళ్ళకు వైద్యం చేయడము అన్ని దానిలో మంచి డాక్టర్. ఆయన చనిపోయి ఆలోకాలు ఉన్నాడు మహానుభావుడు. ఆయన మొక్కల్లా మంచి డాక్టర్. ఆయన కూతురే భారతీరెడ్డి, సొయాన అవినాష్ రెడ్డికి మేనత్త కూతురు. ఆ విధంగా ఆయన రాజశేఖర రెడ్డి గారు వివాహం జరపడము అందులో జరగడం. దీంట్లో వివేకానంద రెడ్డి వీళ్ళంతా రాజశేఖర రెడ్డి వీళ్ళంతా మీరు రాజారెడ్డి కొడుకులు ఒక సైడు, వెంకటరెడ్డి కొడుకులు వీళ్ళు భాస్కర్ రెడ్డి మనోహర్ రెడ్డి ఇట్లా వాళ్ళంతా ఒక సైడు. ఆ విధంగా లేకుండా మీలో మీరు ఈ వర్గాలు లేకుండా చేసుకున్నారు. వాటి వరకు సంతోషంగా ఉండండి, మేమేమొద్దంలే. కానీ మీ కుటుంబ కలహాలను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ముందర ఏంటికయ్యా మూపడం నువ్వు? సరే, చంద్రబాబు నాయుడు గారే చంపినారు. చంపినాక పోయిండేది ఎవరు? మొట్టమొదట గుడ్డెపోట అని చెప్పిండేది ఎవరు? ఆయన తెల్లజుట్టులో ఆయన ఒక ఆయన ఉంటాడు. వివేకానంద రెడ్డికి అనంతపురం జిల్లాతో అవినాభ సంబంధం ఉంది. మా తాడపత్రి పక్కన రామలింగాయపల్లి కానీ, ఓబులాపురం కానీ, సాలేమల కానీ, ఎల్లుట్ల కానీ ఈ గ్రామాలలో అప్పుడు ఫ్యాక్షన్ ఉండేటివి. ఒక గ్రూపుకు దివాకర్ రెడ్డి గారు సపోర్ట్ చేసేవాళ్ళు, ఒక గ్రూపుకు రాజారెడ్డి గారు సపోర్ట్ చేసేవాళ్ళు. ఆ కాలంలో మేమంతా రాజారెడ్డి గారు సపోర్ట్ చేసే గ్రూపుల్లో ఉండేవాళ్ళం. మేము అనాదిగా దివాకర్ రెడ్డికి ఆపోజిట్ గ్రూపే మేము ఎప్పటికీ అప్పటికి. అప్పుడు మా ప్రాంతాల్లో వివేకానంద రెడ్డి వస్తాడే, ఎప్పుడన్నా కూడా పాపం వస్తాడే, అందరినీ ఏమన్నా బాగుండరా అది ఇది నీకు ఇష్టం. ఆయన దగ్గరికి పోతే ఎవరికైనా లెటర్ కావాలంటే లెటర్ ప్యాడ్ రాయడమే. పాపం ఏ సమస్యను కూడా సార్ నేను పలానా వైఎస్ వివేకానంద రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారు తమ్ముడిని, నా పేరు వివేకానంద రెడ్డి గారు, సార్ పలానా వాళ్ళు వస్తారు పని చేసి పెట్టండి అని చెప్తాండే. పాపం సౌమ్యుడు, ఎవరైనా కూడా అన్న అనేవాడే. రా నా కూర్చొన్న, రా నా పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు. ఇంట్లో నువ్వు ఏది పెట్టినా కూడా తినిపోయేవాడే, ఆర్భాటాలు పోయేవాడు కాదు. కానీ అలాంటి వ్యక్తిని ఎవరు చంపిండేది? మా ప్రాంతంలో మేము వేసినామయ్యా. మేము పక్క తెలుగుదేశం, పక్క చంద్రబాబు నాయుడు అభిమాని. నేను ఏడ్చినా, మేము బాధపడినాం. ఏమయ్యా పాపం పోయినాడే పాపం అని ఆ రోజంతా బాధపడినాం. సాయంత్రానికి కాలం నువ్వు కాదయా చూడని చెప్తే చిన్నాన్ని చచ్చిపోయినాడంటే హైదరాబాద్ ఎంత దూరం ఉంది? పులివెందులకు 2 గంటలు 3 గంటలు టర్రని రావచ్చు. నువ్వు సాయంత్రం వరకు ఏంటుకుంటావు. ఆడ చంపిన సాట బ్లడ్ ఎందుకు తుడిచినారనేది పత్రికలు చెప్తాండాయి, అన్నీ చెప్తాండాయి. దానికి సమాధానం నేను దాని జోలికి నేను పోవడం లే. నువ్వు ఎందుకు, నేను ఒకటి అడుగుతాండేది, కమ్మారెడ్డి అని ఎందుకు దీంట్లో తెచ్చినావు? కమ్మలని పొద్దు దోసులుగా పెడతాడు. సమే ఉన్నోని దోసిగా పెట్టాయా? మాలాంటి బీదోళ్ళని ఎందుకు దోసిగా పెడతావు? నేను అడిగేది, ఎందుకు కులాలను వాడుకుంటావు? సరే, సపోజ్ నేను చెప్తా, బీసీలలో కూడా ఎంతోమంది నాయకులు ఉంటారు. వాళ్ళు కూడా పదవులు వచ్చేంత వరకు వాళ్ళ కులాలను వాడుకుంటారు. పదవులు వచ్చినాక ఆ కులంలోనే బీదోలను ఒక్కడు పట్టించుకోడు. కమ్మల్లో అంతే, రెడ్లలో అంతే, అన్ని వర్గాల్లోనూ స్వార్థమైపోయింది. అసలు రాజకీయాల మీదే మా లాంటి వాళ్ళకు అసహ్యం పుడుతుంది. ఎందుకంటే గతంలో మేము కమ్యూనిస్టు పార్టీలలో వికే ఆదినారాయణ రెడ్డి, తరిమెల్ నాగిరెడ్డి ఇట్లా టైంలో మా నాన్నగారు పనిచేసినాం, మేము కూడా పనిచేసినాం. మాకు ఈ రాజకీయాలు ఇదేది రాని రాజకీయాల నిబంధనలు లేవు. ఆపోజిట్ అంటే ఆపోజిట్ వాడే, వాడు సచ్చినా వాడు బతికినా వాడి ఇంటికి పోయేదిలే, పండగకు పోయేదిలే, పబ్బానికి పోయేదిలే, వాడు ఆపోజిటే. కానీ ఇప్పుడు వాడు చేస్తే వీళ్ళు పోతున్నారు, వీళ్ళు చేస్తే వాళ్ళు పోతున్నారు, వాడి బిడ్డ పెళ్లికి వీళ్ళు పోతున్నారు, వీడి కొడుకు పెళ్లికి వాళ్ళు పోతున్నారు, శుభాకాంక్షలు చెప్పుకుంటారు, మ్యారేజ్ డేలు, వంగేడు, ఆడేలు, ఈడు. మాలాంటి వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అంతా కులాలను గబ్బు పెట్టిస్తున్నారు. మీరు మంచులా? అపో ఎందుకు బాధ మాకు తెలుసా?
మా పండగ పూట అయిపోతుంది. నూనె కొనాలంటే ఎంత కేజీ? 220, 230. బియ్యం రేట్ ఎంత? కందిబేల రేట్ ఎంత? కారంపొడి రేట్ ఎంత? చింతపండు రేట్ ఎంత? కరెంటు రేట్ ఎంత? మా కొప్పల్లో కూడా సన్న పెట్టెలు తెచ్చుకున్నామయ్యా, ఏసీ పెట్టెలు. మేము కూడా ఏసీలు ఉండాలి కదా, మీరేనా? మేము చల్లగా ఉంటాం, ఏమి ఉండకూడదా చెప్పు? మేము రాజకీయాలలో ఆత్మాభిమానంతో ఆత్మను చంపుకొని పనిచేస్తాడమయ్యా. ఉన్న దగ్గర మేము పోము, తల వంచము. ఇది రాయలసీమ పౌరుషం. అన్ని కులాల్లోనూ మధ్య తరగతోడు ఎప్పుడు కూడా, వాడు బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, ఎవరైనా సరే మధ్య తరగతోడు ఉన్న దగ్గర పోడువాడు, తలుపు తట్టడు. ఏమైనా కూడా ఏం కష్టాలు వచ్చినా కూడా వాడు రొమ్ము మీద ఎంటికలు నిక్కబడుచుకొని కోపాన్ని బాధను అన్ని దిగమింగుకొని వాడు రౌద్రంగా ఉంటాడే కానీ సమయం కోసం వేటాడతాడే కానీ సమయం కోసం వాడు కాసుకొని ఉంటాడు. సమయం జగన్ రెడ్డి ఏమయ్యా ఇదంతా రాయలసీమలకు అసలు నేను రాయలసీమ అంటే నాకు మూస్తాను రా దేశంలో. ఏదిరా మీరు సొంత వాళ్ళు చంపుకుంటారంట, ఏం మనుషులు రా మీరు? పక్కలేము ఏమి లే. బ్యాంకు వాళ్ళు కూడా లోన్లు ఇవ్వలేదు సమయం జగన్ రెడ్డి. బ్యాంకు వాళ్ళు కూడా మాకు స్థలాలు ఉంటాయా, మాకు పంటలు పంటలే, నీళ్ళు లేవు, డ్రిప్పులు లేవు, కరెంటు లేదు, సబ్సిడీ మందులు లేవు. ఈ జగన్ వచ్చిన వాళ్ళ నుంచి పంటలు పండలే సమయం ఏదైనా లోన్లు అంటున్నాయా, మా పిల్లలను చదివించుకుంటామంటే లోన్లు లేవు, పాడు లేవు. ఉన్నోని బిడ్డకు లోన్లు ఇస్తారు రాజకీయ నాయకులకు, బ్యాంకులు కోట్లు 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 కోట్లే లేనునికి ఏమి. ఆ పేదరికంతో మగ్గిపోయి నీకు ఇంకోటి జగన్ రెడ్డి గారు, నీకు ఇంటెలిజెన్సీ ఉండి రాయలసీమ ప్రాంతంలోని గ్రామ ప్రాంతాల్లోని మధ్య తరగతి రైతుల యొక్క జీవితాలను గురించి నువ్వు స్టడీ చేయి. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారో చూడు. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పేదోళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తినే తిండి లేక. మళ్ళీ నీకు పట్టిందా ఏమా? ఇవన్నీ పట్టాయా? ఏమనంటే కాప కమ్మ బీసీ వాడు ఆ కులమోడు వీడు ఈ కులమోడు అని వర్గాలు కొట్టి గ్రామాలలో కచ్చలు లేపి మా మీద పోలీసులను ఉపయోగించుకొని జగన్ రెడ్డి నువ్వు 3 ఏళ్ళైంది కదా, నా మీద ఎన్ని కేసులు పెట్టావా? 27 కేసులు, 307 2 కేసులు. లాస్ట్కు నాకు మా కుటుంబాలలో కలహాలు లేపి అవి కూడా పెట్టించినావు కదా కేసులు పోలీసులతో. నువ్వు మాకేంటి కుటుంబాల కలహాలు వచ్చినాయి? ఆర్థిక సమస్యలు, కాంట్రాక్ట్ చేసుకునే వాళ్ళు నోరు మూసుకొని బిల్లులు రానీలు అయిపోద్దు. కాంట్రాక్టర్లు రాయలసీమ ప్రాంతంలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో తెలుసా? వర్కులు టెండర్లు కట్టినారు. 20%, 30%, 50% చేసిన వర్కులను నిర్దాచినంగా నువ్వు క్యాన్సిల్ చేసినావు. వాళ్ళ పరిస్థితి తెలుసా? రైతుల పరిస్థితి తెలుసా? చేనేత కార్మికుల పరిస్థితి తెలుసా? బీదోల పరిస్థితి తెలుసా? మధ్యతరగతి పరిస్థితి తెలుసా? ఏం తెలుసు నీకు? బాగుందంట అమ్మ ఊడి నాయన బుడ్డి. ఏమయ్యా నీ వైసీపీ నాయకులు బ్రాందీ షాపుల్లో కర్ణాటక మద్యాన్ని తీసుకొచ్చి కంపెనీలు నకిలీ కంపెనీలు లేబుల్ వేసి బ్రాందీ షాపులు అమ్మడం లేదు, నిజం కాదా? బార్లన్నీ నకిలీ మద్యం కాదా? లూజు కాదా? ఫుల్ బాటిల్ సీల్ బాటిల్ ఇస్తానరా? బ్రాందీలు యా కంపెనీలయ్యా? ఏమి మేము తాగి మాకు సంబంధించిన వాళ్ళందరూ లివర్లు, కిడ్నీలు, హార్ట్ అటాకులు ఇవి 30 ఏళ్ళకు 40 ఏళ్ళకి చనిపోతున్నారు కదయా స్వామి. ఏంటికి చనిపోతున్నారు? దాన్ని స్టడీ చేసినావా? లేదు. మళ్ళీ ఎందుకు? ఒకటి దయచేసి నీకు ఒకటే చెప్పేది, అందరి తరఫున అన్ని కులాల్లో ఉన్నటువంటి మధ్య తరగతి వర్గాల తరఫున, పేదల తరఫున, రైతు కూలీల తరఫున నేను మాట్లాడుతుంటా. కడుపులో ఖాళీ నాకు మండి. నేను ఏం పెట్టుకుంటావా? పెట్టుకో కేసు. ఏమయ్యా కమ్మోలు అని డిఎస్పీలు చెప్తివి, అమరావతి అంటే కమరావతి అంటివి, ఏడ చూసినా కమ్మోలు చేసినారంటివి, సమాజంలో మమ్మల్ని దోషులు చేసినావు. ఏడు వేలే ఇందే రాజ్యం. ఏమయ్యా పోలీసులు మేము పోతే కమ్మోడు అంటే ఒక డిఎస్పీ లే అని వల్గరగా బూతు పదాలు వాడినారు. కరెంట్ వేసుకుంటే
ఆ రూముల్లో ఉంటే చైర్లలో కూర్చుంటే లే కింద కూర్చోడు బాయ్ నీకు చైర్లేంటి కానీ మూల కూర్చోబెట్టినారు, చీకటి గదుల్లో కూర్చోబెట్టారు. మాకందరికీ అవి ఉన్నాయి, మధ్యకు ఉన్నాయి, తీర్చుకుంటాం. మధ్య తరగతోడు ఎప్పుడైనా కూడా ఓర్పుతూ ఉంటాడు, వాడు రెచ్చిపో